సురేష్ తీసుకున్నట్టయితే డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు వేధిస్తున్నాడని డ్రైవర్కు దేహ శుద్ధి చేసిన అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహాంత కూతురట. డ్రైవర్ను మోకాలపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టినమైనమాట. అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహాంత కూతురుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో ఆమె వ్యక్తిని మోకాలపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తుంది. దీస్పూర్లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్లో సోమవారం నాటి సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సదరు వ్యక్తి తన తండ్రి వద్ద గత కొన్నేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నట్టు మహాంత కుమార్తె తెలిపారు. అయితే నిత్యం మద్యం మత్తులో ఉండే అతను తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించిందట. అంటే ఈ వీడియో వైరల్ అయినాక ఆమె అట్లా చెప్పింది కావచ్చు వాస్తవానికి. అంతే, ధైర్యం చేయకపోవచ్చు. ఒక పనిచేసేటోళ్ళు ఓనర్ అని అంటారా? అట్లా అంటారా? నిత్యం మాజీ సీఎం కూతురు నిత్యం గొడవలు పెట్టుకుంటారు. అట్లా గొడవలు పెట్టుకుంటే ఆయన జాబ్ ఉంటుందా? కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అదే తప్పును కప్పుపుచ్చేందుకు. అయితే నిత్యం మధ్య మధ్యలో ఉండే అతను దుర్భాషలు ఆడుతారు. ఎట్లా జరుగుతుంది వాస్తవానికి మీరు గమనించండి. డ్రైవర్ అంటే వాళ్ళకి ఇలా చిన్న జీతం చేసేటోడు దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా చిన్నగా అంటే రేపు నుంచి రాకంటారు. మాజీ సీఎం దగ్గర పనిచేసే వ్యక్తి కొన్నేళ్ళుగా పనిచేస్తూ అనేక సందర్భాల్లో దుర్భాషలు ఆడితే ఇలా ఆమె కళ్ళు తెరుచుకొని మోకాలపై కూర్చోబెట్టి చెప్పుతోని కొట్టి బయటకు పంపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, సరే వాళ్ళ నాన్నగారికి ఆయన మంచి ఉంటే వేరే డ్రైవర్లు అయితే ఉంటారు కదా, వేరే డ్రైవర్లు తీసుకెళ్తారు కదా. మరి నిత్యం జరుగుతున్నప్పుడు ఆమె ఎందుకు పట్టుకెళ్తుంది ఆయన? రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ అడుగులు. రష్యాపై ప్రేమను చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రష్యాకు చెందిన కొన్ని సంస్థలు వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా అడుగులు. రష్యాతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తున్న ట్రంప్ ఈ రష్యా ఉన్న ఉక్రెయిన్ తర్వాత అమెరికా ఈ పూర్తిగా మావోడు చెప్పినట్టు ఆకాంక్షల మధ్యలో నడుస్తూ ఉంది. ఆకాంక్షలు ఏంటంటే వాళ్ళకు ఒక ఉక్రెయిన్ కొన్ని కోరికలు ఉన్నాయి. ఆంక్షలు ఏంటంటే మీరు ఇట్లా చేయకపోతే మా మన అమెరికా కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. ఆకాంక్షలు నెరవేర్చకపోతే మీ మీద ఆంక్షలు విధిస్తామని చెప్పి ఈ ట్రంప్ గారు ఉక్రెయిన్ మీద చెప్తా ఉన్నాడు. అయితే మీతోని మేము చాలా వైట్ హౌస్లో చేసిన చింతిస్తూ ఉన్నాం అని చెప్పి వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంబడే అంటే భయపెట్టి పనులు చేసుకునే సందర్భం అయితే కనబడుతూ ఉంది. ఏదేమన్నా కూడా వంతనాలో సింహం పిల్లలతో మోడీ వాటికి పాలు తాగిపిస్తున్న ఒక సింహం ఇంకో సింహానికి ఒక పులికి పాలు తాగిస్తూ ఉన్న సందర్భం కనబడుతూ ఉంది. మోడీ గారు అంటే సింహంతో అంటే ఒక టైగర్ లాగా మేము భావిస్తూ ఉన్నాం. అంతే కదా. పాకిస్తాన్ అని పిలవడం మత విశ్వాసాలను కించపరిచినట్టు కాదు సుప్రీంకోర్టు. పాకిస్తాన్లో ఎవరైనా పిలిస్తే అది మత విశ్వాసాలను కించపరిచినట్టు కాదని సుప్రీంకోర్టు తెలిపిందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అని ఒక వార్త కథనం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందట. మార్చి 22లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణ మార్చి 25కి వాయిదానట. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన బోర్డట. మొత్తం 1532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు, సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణట. నిమిషం నిబంధన ఎత్తివేత, 5 నిమిషాల వరకు అనుమతి. 5 నిమిషాలు ఇచ్చిందని చెప్పి మెల్లగా లేచి తాత్పరంగా పోకండి. అదేదో ఆ టైంకే కరెక్ట్ ఆ టైంకే పోండి. అంతే కదా. మనం ఎట్లుంటుందంటే ఇంకా 5 నిమిషాలు టైం పెంచింది అని చెప్పి పోయే రకం కాబట్టి అట్లా పోవద్దని చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, దయచేసి ఒత్తిడికి లోను కాకండి. ఈరోజు కాకపోతే రేపు రాసుకోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి రాసుకోవచ్చు, సెప్టెంబర్ కాకపోతే రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఒత్తిడికి గురి కాకండి. దయచేసి మీరు చదువుకున్నది ఎంత వస్తే అంత రాయండి, మంచిగా ఏకాగ్రతతో రాయండి. ఎలాంటి దాని ఏమంటారు అవిటికి పోకుండా మంచిగా ఉండాలని కోరుతా ఉన్నాం. అలాగే మీ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు మేము తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని కోరుతా ఉన్నాం. అయితే ఇంకొకటి మొదటి తరగతిలో పాస్ కావాలంటావు కదా తెలుగులో. అయితే ఫస్ట్ క్లాస్ మొదటి తరగతి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఇప్పుడంతా పరీక్షల కాలం కాబట్టి ఎవరైనా పిల్లలు లిఫ్ట్ అడిగితే కంపల్సరీ ఇవ్వండి. వీలైతే పరీక్షా కేంద్రం దాకా దింపండి. మనం చేసే చిన్న సాయం వాళ్ళ జీవితంలో తొలి మెట్టు ఒక పరీక్షకు హాజరై వాళ్ళ తొలి మెట్టు ఎక్కిన భావం ఉంటుంది. కంపల్సరీ ఎవరైనా పిల్లలు అడిగితే మాత్రం లిఫ్ట్ ఇవ్వండి ఈ పరీక్షల కాలంలోనే. మామూలు వాట్సాప్ మెసేజ్ బాగానే చూస్తాడు. 1891 కోట్ల బకాయిలు చెల్లించాలని చెప్పి కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి ఉత్తమ్ వినతి ఆట. బీజేపీ నమ్మితే అమ్ముడు ఖాయమని మళ్ళీ ఒక వార్త వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్లో కీచురాళ్ళ రోజా
అంటే తెలంగాణ కాంగ్రెస్లో సమన్వయం లోపించిందా? ఇక్కడ మిస్టేక్ పడ్డది. సమన్వయం లోపించింది అంటే అవునని సమాధానం వస్తుంది. విమర్శలను గట్టిగా తిప్పికొట్టడంలో విఫలం అవుతున్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ వచ్చాక వేగంగా పరిణామాలు మారుతున్నాయి. వీటిని ఆధారం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి మార్చడం ఖాయమని బీజేపీ నేత ఏరెడ్డి మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అయితే ఎలా ఉన్న కాంగ్రెస్లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. పదవుల కోసం పార్టీని బస్టు పట్టించే నేతలు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ చర్యలట. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ వాతావరణం ఎక్కువ ఉంటుంది. పదవుల కోసం రకరకాలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి జరిగింది. 5న ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ పయనం. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి విశాఖపట్నం తిరుగు పయనమాట. ఈ నెల 5, 6 తేదీలో మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక వార్తా కథనం వచ్చింది. ఇవి ఈరోజు వచ్చిన వార్తల విశేషాలు.